ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి తనే కుట్రపూరితంగా గుండాగాళ్ళందరినీ ప్రేరేపించి కౌశిక్ గారి పైన, గంగుల కమలాకర్ గారి యొక్క కార్యాలయం పైన రౌడీలను, గుండాలను మారణాయుధాలతో పంపించి దాడి చేయించినటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంతగా దిగజారింది. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, గూండాల రౌడీల పాలన అన్నట్టుగా నిన్న మొత్తం ఉదంతం అంతా కూడా కనబడ్డది. బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు కూడా కుమ్మక్కైపోయి పోలీసులను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళ కరీంనగర్లో ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజ్యాంగ వ్యతిరేక రాక్షస పరిపాలనను ఇవాళ కరీంనగర్లో చూపిస్తూ వస్తూ ఉన్నారు. కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది, 100 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. అంత పెద్ద కరీంనగర్ కార్పొరేషన్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. వందల మంది గుండాగాళ్ళు ర్యాలీగా వచ్చి ఒక ఎమ్మెల్యే కార్యాలయం పైన దాడి చేస్తూ ఉంటే గుడ్డి గుర్రం పళ్ళు దొవిందా పోలీస్ వ్యవస్థ అని చెప్పని వాళ్ళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క నిశ్చేష్టల వల్లనే నిన్న పెద్ద ఎత్తున ఆ దాడి జరిగింది. భగవంతుని దయ కౌశిక్ రెడ్డి వాళ్ళ బతికున్నాడు, లేకపోతే ఇవాళ ఆయన ప్రాణాలు కోల్పోయేట్టుగా పరిస్థితి ఏర్పడుతుండే. పెట్రోల్ బాంబులు పట్టుకొస్తే పోలీస్ కేసులు పెట్టదట, మారణాయుధాలు పట్టుకొస్తే పోలీస్ కేసులు పెట్టదట. బండి సంజయ్ గారు లాంటి వాళ్ళ భాష విన్నారా ఏమన్నా? భారత్ మాతాకి జై అనేటువంటి వాళ్ళు మాట్లాడే మాటేనా అది? కేసీఆర్కే పుట్టినవా అని కేటీఆర్ని అడుగుతాడట ఆయన. కేసీఆర్కే పుట్టినవా అని కేటీఆర్ని అడుగుతాడట. ఇది తప్పు అని చెప్పని కౌశిక్ రెడ్డి అంటే మేము దాడి చేస్తామంటారు. ఇది ఎక్కడ సంస్కృతి అండి చెప్పండి? న్యాయమా చెప్పండి? కేటీఆర్ గారట డ్రగ్ ఎడిక్ట్ అట, డ్రగ్స్ తీసుకుండట. ఎండాకాలం కాబట్టి డ్రగ్ ప్రభావం ఎక్కువ ఉండి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని మాట్లాడిండు. ఆయన ఏం అడిగిండు? ఆయన రోజు తినేటువంటి ఒక తంబాకు గురించి ఆయన ప్రస్తావన చేసిండు. నాకు సంబంధం లేదు మొర్రో, నెత్తి మీద నోరు పెట్టుకొని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన తప్పుడు ప్రచారాన్ని నిరంతరం కేటీఆర్ గారు తిప్పికొట్టినప్పటికీ కూడా అవసరమైతే నా ఎంట్రికలు ఇస్తా, నా గోర్లు ఇస్తా, అరే నాయన నేను సిగరెట్ కూడా తాగనరా అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుంటే కూడా పరువుల దావా కూడా వేసిన తర్వాత కూడా చిల్లర మల్లరగా నోటికి దురద ఉన్నటువంటి వాళ్ళ లెక్క ఏది పడితే అది మాట్లాడుతుంది. మీరు డ్రగ్స్ అంటే తప్పులేదు, ఈయన గంజా, మీరు తంబాకు తింటున్నారు, తంబాకు తింటాడు ఆయన పెద్ద మనిషి, మరి తంబాకు తింటాడు అని అంటే తప్పు అంటే ఇది ఎట్లా చెప్పు? తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఏ కొడుకైనా ఒప్పుకుంటాడా? లేకపోతే ఏ మిత్రుడైనా మా నాయకుడిని పట్టుకొని నువ్వు కేసీఆర్కే పుట్టినవా అని చెప్పని అనేటువంటి ఔచిత్యమైంది చెప్పండి? ఈజ్ దట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ సివిలైజ్డ్ లీడర్? ఈజ్ దట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ సివిలైజ్డ్ లీడర్? అండ్ దట్ టు ఏ హోమ్ మినిస్టర్? సభ్యత ఏంది, సంస్కారం ఏంది, మర్యాద ఏంది? ఎవరిని తిడుతున్నావా నువ్వు? ఆ తల్లిని తిడుతున్నావు నువ్వు. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా మీకేమైనా? ఇది కనుక ఇటువంటి భాష మాట్లాడితే వేరే దేశాల్లో రాడతో కొట్టి చంపుతారు మిమ్మల్ని. ఇంత అన్యాయమా? తల్లులను వదిలిపెట్టారు, భార్యలను వదిలిపెట్టారు, పిల్లలను వదిలిపెట్టారు, ఎవరిని పడితే వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా రాజకీయాల కోసం? సభ్యత లేదా, సంస్కారం లేదా, ఒక మర్యాదల లిమిట్స్ లేవా? ఏది పడితే అది మాట్లాడతారా? టీవీలలో చూపెడతారని, ప్లేట్ బ్రేకింగ్లు వస్తాయని, పేపర్లలో ఫ్రంట్ పేజ్ న్యూస్ వస్తుందని. ఇదేనా రాజకీయం అంటే? అమ్మలను తిట్టడము, తమ్ముళ్ళని తిట్టడము, కొడుకులను తిట్టడము, పిల్లలను తిట్టడము, లేనిపోని అలవాట్లను అంటగట్టి తప్పుడు ప్రచారాలు చేయడమే రాజకీయమా? మా సంజయ్ గారు చెప్పి నిన్న ప్రెస్ మీట్ చూసిన నేను, దమ్ముంటే విద్య మీద చర్చ చేయి. ఇవాళ తెలంగాణలో దిగజారుతున్నట్టుగా విద్య మీద చర్చ చేయి. తెలంగాణ విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఒక కాంట్రాక్ట్ల కుంభకోణాల మీద చర్చ చేయి. ఇవాళ నిరాదరణకు గురవుతున్నటువంటి ఒక పేద వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులపైన చర్చ చేయి. హాస్పిటల్ వ్యవస్థ పైన చర్చ చేయి. నిరుద్యోగుల పైన చర్చ చేయి. కేంద్ర నిధులపైన చర్చ చేయి. ఇవన్నీ పక్కకు పెట్టి వడ్లు మక్కల కొనుగోళ్ల పైన చర్చలు చేయమంటే డ్రగ్స్ తీసుకుంటావు, అమ్మ గుట్టినవా, అయ్య గుట్టినవా అంటావు. ఏం భాష ఇది? ఇక మీరట తెలంగాణ జెండా ఎగిరేస్తారట, బొంద పెడుతున్నారు మీరు. మీ పార్టీని మీరే ఇంతకుముందు దేశపతి గారు చెప్పినట్టుగా బొంద పెడుతున్నారు మీరు. దిస్ ఈజ్ నాట్ ద వే టు బిల్డ్ ఏ పార్టీ, దిస్ ఈజ్ టు బరీ ఏ పార్టీ. ఇది బరీ చేయడం కోసం. మీరు బరీ అయితే బరీ కాండి, బొంద పెట్టుకుంటే బొంద పెట్టుకోరి. బట్ యూ హ్యావ్ నో రైట్. Constitution does not guarantee, give you authority to talk the way you think you can talk.
అన్యాయం ఇది. ఏ రాజ్యాంగం చెప్పిందా? భగవద్గీత చెప్పిందా? రాజ్యాంగం పక్కన పెడదాం. భగవద్గీత చెప్పిందా? భాగవతం చెప్పిందా? అమ్మలను అయ్యలను మాట్లాడమని చెప్పని. ఏం సంస్కారం ఇది? మీరేనా ధర్మం దేవుళ్ళ గురించి మాట్లాడేది? నేను ఐ కాషన్ బండి సంజయ్, ప్లీజ్ చేంజ్ యువర్ స్టైల్. కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఏదో మాట్లాడినావు, కొత్తగా పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు పబ్లిక్ అటెన్షన్ కోసం, నిన్ను గుర్తింపు కోసం ఏదో మాట్లాడినావు. ఇవాళ కేంద్ర హోం మంత్రివి నువ్వు. యూ హ్యావ్ ఎ సావరెన్ అథారిటీ. భారతదేశ సార్వభౌమాధికారం చేతిలో పెట్టుకొని చిల్లరగాళ్ళ లెక్క మాట్లాడితే ప్రజలు తాట తీస్తారాయా? దే జస్ట్ వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ. సరి అయిన మోకా దొరికితే పెద్ద పెద్దలను బొంద పెడతారు ప్రజలు. ఇవాళ బాధ, ఇది రాష్ట్రంలో ఉన్నట్టుగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తే అత్యంత దుర్మార్గమైన దిగజారింది. పోలీసులు ఎస్కాట్లు, ఎమ్మెల్యేలకు ఎస్కాట్లు, రేవంత్ రెడ్డి గారికి ఎస్కాట్లు, లేకపోతే వాళ్ళు ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తుంటే వాళ్ళకి రక్షణగా ఉండడానికి పోలీసులు బిజీ ఉన్నారు తప్ప ఇవాళ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్లో లేరు. ఇవాళ ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్య అండి, అది కూడా ప్రశాసన్ నగర్లో వినయ్ రంజన్ అని చెప్పని ఆయన పెద్ద మనిషి, ఆయన భార్య గొంతు కోసి చంపేసి వెళ్ళిపోయినట. గడ్డి మిక్తా ఉంది పోలీస్ వ్యవస్థ అంతా. రేవంత్ రెడ్డి హోంమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని ఏం చేస్తుండో మీకు ఎరకైక, నేను ఎక్కదొక్క చెప్పదలుచుకోలేదు. లెస్ ఆఫ్ పోలీసింగ్, లెస్ ఆఫ్ మానిటరింగ్ ద పోలీస్, మోర్ ఆఫ్ సెటిల్మెంట్స్ లెక్క ఉంది అక్కడ. కేసీఆర్ గారు ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికత కలిగినటువంటి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని పెట్టి లక్షల సీసీటీవీలు పెట్టి దాన్ని మానిటర్ చేయాలా, ఒక అద్భుతమైనటువంటి ఒక పోలీస్ గుడాచారి వ్యవస్థ తయారు చేయాలని చెప్పి ఆయన తయారు చేస్తే దాన్ని పొద్దున్నేస్తే సెక్రటరీ రాడు కానీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాడు. ఎందుకంటే పోలీసు వాళ్ళ మధ్యన కూర్చొని అజమాయిషి చేస్తే ఉట్టిగానే ఎవడొస్తే వాడు ఏది పడితే సెటిల్మెంట్ చేసుకొని పోతాడు కదా. ఇది ఇవాళ పోలీస్ పరిస్థితి. సిగ్గు. నిన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ కమిషనర్ మల్కాజిగిరి రోడ్డు మీద నిలబడితే 40 మంది పోకిరిగాళ్ళు వచ్చి ఆమెను ఇబ్బంది పెడుతున్న తీరు, ఆమె మంచి పని చేసిండొచ్చు కాక, టు ట్రాక్ వాట్ కైండ్ ఆఫ్ ఎ క్రైమ్ రేట్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ హర్ రీజన్. బట్ పోలీసుల వ్యవస్థ ఎంత దిగజారిపోయింది, మహిళలకు రక్షణ లేకుండా ఎంత దిగజారిపోయింది అన్నట్టు కనబడతా ఉంది. సిగ్గు ఎగ్గు ఉంటే రేవంత్ రెడ్డి గారు దయచేసి యు ఆర్ ఏ హోమ్ మినిస్టర్ టు ప్లీజ్ వేకప్. బండి సంజయ్తో మిత్రుతో ఉంటే ఇంటి పిలుచుకో, బిర్యానీ తినిపి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకేమైనా బిర్యానీ తినిపించుకో, మాకేం అభ్యంతరం లేదు. లేదా ఇంకేమైనా చేసుకుంటే చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. బట్ యూ కెన్ నాట్ డిస్టార్ట్ ద లా అండ్ ఆర్డర్. యూ కెనాట్ మిస్యూజ్ ద కాన్స్టిట్యూషన్. నువ్వు కేటీఆర్ గారి కేసు పెడతావు, పెట్టిండ్రు నిన్న. మరి బండి సంజయ్ మీద ఎందుకు పెట్టరండి? మేము చుట్టమా రేవంత్ రెడ్డికి ఏమైనా? ఆయన బండి సంజయ్ ఈ అక్రమ సంబంధమైంది బీజేపీకి కాంగ్రెస్కు. దేశమంతా రాహుల్ గాంధీ మోడీకి వ్యతిరేకంగా కొట్లాడతాడు, రేవంత్ రెడ్డి మోడీ పల్లకి మోసినట్టుగా ఉంది ఇక్కడ. మేము ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాము. వీ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ ద డీజీపీ, ప్రజెంట్ డీజీపీ. ఈ కేమ్ ఫ్రమ్ ఎ హంబల్ బ్యాక్గ్రౌండ్. మేము ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం డీజీపీ గారికి. మాకేం ఇంతకుముందు మా పల్లరాజేశ్వర రెడ్డి గారు చెప్పిండ్రు, చాలా క్లియర్గా చెప్పిండ్రు డీజీపీ గారికి, మాకు ఒక్క ఇసుమంతా మాకు సాయం చేయకండి, కానీ మీ డ్యూటీ మీరు చేయండి. మీరు రాజ్యాంగాన్ని కాపాడండి, లా అండ్ ఆర్డర్ని కాపాడండి. ఏ చేతులతో అయితే మీరు ఎఫ్ఐఆర్ దట్ యు మేడ్ అగైన్స్ కేటీఆర్, అవే చేతులతో బండి సంజయ్ పైన కూడా మీరు కేసులు పెట్టండి. ఈజ్ ద కాన్స్పిరేటర్ ఇన్ దట్ కేస్ అని చెప్పని స్పష్టంగా చెప్పిండ్రు. కాబట్టి దయచేసి మేము పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గవర్నమెంట్స్ కమ్ అండ్ గో, బట్ మీ 3 సింహాలు మీ టోపీల మీద ఉండేటువంటివి నిరంతరంగా ఉంటాయి, దాన్ని కాపాడే బాధ్యత మీది. అల్టిమేట్లీ యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, లా అండ్ ఆర్డర్, దాన్ని కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. భారతదేశంలో ఒకప్పుడు బీహారు, ఉత్తరప్రదేశ్ మరియు వెనుకబడిన రాష్ట్రాల్లో ఏ విధంగా శాంతి భద్రత ఉండేదో ఇవాళ ఇక్కడ కూడా శాంతి భద్రతలు ఆ దశకు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 సంవత్సరంలో ప్రోగ్రెస్ ఏంటంటే హత్యలు, దాడులు, మానభంగాలు, అదేవిధంగా తనకి నచ్చని రాజకీయ నాయకుల మీద, వారి ఇండ్ల మీద, వారి ఆఫీసుల మీద దాడులు, కేసులు పెట్టడం. ఇవాళ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తీసుకుంటే 10 సంవత్సరంలో అంతకుముందున్న పాలనలో ఏ విధంగా ప్రతి సంవత్సరం నేరాలు తగ్గడం జరిగితే ఈ 2.5 సంవత్సరంలో ప్రతి అంశంలో కూడా కేసులు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ, దొమ్మిలు కానీ, దాడులు కానీ, ఇవన్నీ ప్రతీకార దాడులు కూడా పెరిగిపోయింది 2.5 సంవత్సరాల్లో. పర్టికులర్గా ఇప్పుడే డీజీపీ గారికి అన్ని విషయాలతో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం.
గత వారం రోజుల్లో కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్న శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా కూడా చెప్పినాం. అదేవిధంగా పోలీసుల యొక్క నిర్లిప్తత, చేతగానితనం ఒకవైపు, రెండో వైపు అక్కడున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారే స్వయంగా అనాగరికంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకవైపున మాట్లాడడం, రెండో వైపు మాట్లాడిన తర్వాత ఇతరులు మాట్లాడితే తన యొక్క కార్యకర్తలతో, గుండాలతో ఇవాళ గంగుల కమలాకర్ గారి ఆఫీస్ మీద దాడి, పాడి కౌశిక్ రెడ్డి ఆఫీస్ మీద దాడి, కౌశిక్ రెడ్డి గారిని ఇవాళ ఎలిమినేట్ చేయాలి, చంపాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ అక్కడికి వచ్చి పెట్రోల్ బాంబులతో, పెట్రోల్తో, మ్యాచ్ బాక్సులతో వచ్చి దీని ప్రయత్నం చేయడం. మేము అడుగుతున్నాం, అంతకుముందు గంగుల కమలాకర్ గారు, కేటీఆర్ గారు, కౌశిక్ రెడ్డి గారు, అక్కడ నాయకులందరూ కూడా ప్రశ్నించారు. సిపి ఆఫీసుకి, బండి సంజయ్ ఇంటికి 2-3 నిమిషాల దూరంలో ఉండే జ్యువెలర్స్ మీద దాడి చేసి నలుగురిని పట్టపగలు కాల్పులు జరిపితే ఇప్పటిదాకా పోలీసు ఒక్కరిని కూడా పట్టుకోలే. ఆ తర్వాత అలుగునూరులో ఒక అడ్వకేట్ మీద వెపన్స్తో దాడి చేస్తే దాడి జరిగిందని చెప్తే కూడా కేసు పెట్టలే. చివరికి అతను ఇవాళ హైకోర్టుకు పోయి ఒక డైరెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఏం జరుగుతుంది కరీంనగర్ పట్టణంలో? పోలీసులు ఎందుకు యాక్ట్ చేయట్లే? నిన్న ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఆయనకు హక్కు ఉందంట. బండి సంజయ్ గారు కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మరి మాట్లాడితే సమాధానం చెప్పడం మా బాధ్యత కాదా? ఆయన మాట్లాడిన ఆ భాషనే మాట్లాడదలుచుకోలే. బండి సంజయ్ ఏదైతే మాట్లాడిండో వాటన్నిటిని ఆయన విత్డ్రా చేసుకుంటే మేము కూడా విత్డ్రా చేసుకుంటాం. బండి సంజయ్ ఇవాళ ఖచ్చితంగా బండి సంజయ్ మాటలతోనే ఆయన రెచ్చగొడితేనే ఆయన యొక్క కార్యకర్తలు వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఆయన మీద కేసు నమోదు చేయాలి. సహాయ మంత్రి అయినా ఏదైనా కూడా ఇవాళ ప్రజలకు ఆయన వల్ల ఒరిగేదేం లేదు. ప్రజలను రెచ్చగొట్టడం తప్ప, మతం పేరు మీద రెచ్చగొట్టడం తప్ప, ప్రజలకు ప్రజల సమస్యల మీద ₹1 కేంద్రం నుంచి తీసుకురాలే. మంత్రి హోదాలో ₹1 తీసుకురాలే. కానీ ప్రజల మీద, ప్రజలతో ఇలా చెలగాట మారుతున్నాడు. కాబట్టి బండి సంజయ్ మీద కేసు నమోదు చేయాలి. మా కౌశిక్ రెడ్డి గారికి అర్జెంటుగా సెక్యూరిటీ పెంచాలి. మా ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. మా యొక్క కార్యకర్తలు, లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలైన క్రిషాంక్ కానీ అనవసరంగా కేసులు పెడుతూ బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇలా బీహార్ రాష్ట్రంలో చేసినట్టు నెంబర్ లేని వెహికల్లో మళ్ళీ తీసుకొని పోవడం అంటే మనం ఎక్కడున్నాం? ఒక ప్రైవేట్ వెహికల్లో తీసుకుపోయి మళ్ళీ ఇలా జైల్లో పెట్టే ప్రయత్నం చేసిండ్రంటే నిజంగా ఇక్కడ పోలీసు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, బీజేపీ అందరు కుమ్మక్కే చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇదే బండి సంజయ్ని 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కూడా చిత్తుగా ఓడించింది కరీంనగర్ ప్రజలు. ఎంపీగా మోడీ గారి ప్రభావంతో గెలిస్తే గెలవచ్చు, కానీ నీ యొక్క ప్రవర్తన చూస్తే ఇప్పటిదాకా నేను ఎమ్మెల్యేగా ఎన్నుకోలే. మరలా ఇవాళ ఇదే పనులను కొనసాగించినట్లయితే ఇదే బండి సంజయ్ని కరీంనగర్ ప్రజలు మరలా ఎంపీగా కాదు కౌన్సిలర్గా కూడా గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా నేరాన్ని, ఉసిగొల్పిన నేరాన్ని చేసిన బండి సంజయ్ మీద తప్పనిసరిగా కేసు పెట్టాలి. అందరినీ కూడా దోషులు ఎవరైతున్నారో వాళ్ళకి శిక్ష పట్టేట్టు కేసులు పెట్టాలని చెప్పేసి, మా మీద అన్యాయంగా పెడుతున్న కేసులన్నింటినీ కూడా మీరు పునరాలోచించుకోమని చెప్పి డీజీ గారికి చెప్పినాం. డీజీ గారు, మీరు మాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు, మీరు మా పక్కన ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ చట్టపరంగా ఏ విధంగా ఉన్నాయో ఆ సెక్షన్లు ఖచ్చితంగా మా మీద ఏది పెడుతున్నారో వాళ్ళ మీద అదే పెట్టండి. అన్యాయంగా చేస్తే మాత్రం మా నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఏకమై ఖచ్చితంగా దానికి దాడులకు ప్రతిదాడులు చేసే సత్తా ఉన్నది. కాకపోతే తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి ఆదేశం మేరకు వారు అనుసరించిన గాంధీ మార్గంలో మేము ఖచ్చితంగా నడుస్తాం. ప్రజలకు మీ యొక్క చర్యలను ఎండగడతాం. ఇటువంటివి మాత్రం పునరావృతం అయితే ఖచ్చితంగా బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, డీజీపీ గారిని కోరుతున్నాం. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోండి, మా యొక్క నాయకులకు రక్షణ ఇవ్వమని చెప్పేసి మేము కోరుతున్నాం. హోంశాఖ బాధ్యతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకొని పూర్తిగా అరాచకాలు,
ఈ రకమైనటువంటి రాజకీయ ప్రేరితమైనటువంటి దాడులు ప్రోత్సహిస్తూ తన పబ్బం గడుపుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇటు కేంద్రంలో సహాయ మంత్రి హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరి యొక్క చీకటి ఒప్పందం తెలుసు అందరికీ. వారిద్దరి యొక్క చీకటి వ్యాపారాలు తెలుసు అందరికీ. ఏ రకంగా ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి ఆపద వచ్చినా, ఎప్పుడు ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వచ్చినా ముఖ్యమంత్రి గారికి మొట్టమొదట సహాయపడేది కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు. కాబట్టి వారిద్దరి యొక్క ఒప్పందంలో భాగంగానే మరి ఒక దాడి జరిగిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈరోజు బండి సంజయ్ గారు సమానం చెప్పాలా, వారంతగల బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. సరే, ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది, తన రాజకీయంగా ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ గతం మర్చిపోవద్దు బండి సంజయ్ గారు. మీకు అహంకారంతో కళ్ళుకు నెత్తికెక్కి మాట్లాడుతూ ఉన్నారు. 2014 ముందు ఏ రకంగా చందాలు చేసుకుంటే బతుకుతుండేవో అందరికి తెలుసు. నువ్వు ఎంపీ కాకముందుకు ఏ రకంగా భిక్షాటన చేసి బతుకున్నావు అందరికి తెలుసు. నీ యొక్క ఎంపీ ఎన్నికల్లో గెలుస్తానికి ఏ రకంగా అన్ని తాకట్టు పెట్టుకొని నేను ఎలక్షన్స్ వెళ్ళని చెప్పి సింపతితో గెలిచిన అందరికి తెలుసు. ఈరోజు అహంకారపూరితమైనటువంటి వైఖరితో పెద్ద పెద్ద మాటలు, అనరాని మాటలు, ఒక భాష అంటే మా యొక్క పార్టీ నాయకత్వం పైన ఇష్టానుసారంగా మాట్లాడి, దిగజారి మాట్లాడి, మమ్మల్ని అవమానించడమే కాకుండా మమ్మల్ని అన్ని రకాలుగా అంటే ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడి, ఈరోజు మీకు సమానం చెప్తే, మీరు ఆ మాట్లాడిన భాషలో మేము సమానం చెప్తే తట్టుకోలేని పరిస్థితి. మీరు మాట్లాడిన భాషలనే మేము సమానం చెప్తే ఎగిరెగిరి పడుతున్నటువంటి సంగతి చాలా స్పష్టంగా. మొన్న కౌశిక్ రెడ్డి గారి పైన జరిగిన దాడి పూర్తిగా బండి సంజయ్ యొక్క ప్లాన్ ప్రకారమే. వారింటి దగ్గర నుంచే లాఠీలు తీసుకొని అన్ని రకాలైనటువంటి మరి హత్యాయత్నం చేయాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా తీసుకొని, అన్నీ కూడా ఆయుధాలు తీసుకొని ఆ రోజు మొన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీదకి కౌశిక్ రెడ్డి గారి వారికి దాడి చేసినారు. కౌశిక్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడినాయా? కౌశిక్ రెడ్డి గారు ఏం అడిగినాయా బండి సంజయ్ని? ఏ అంశం పైన చర్చకు వస్తావు చర్చకు రా. నీ యొక్క భాష తొత్తిరి భాష కాకుండా ఊకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు. నీకు ఏ అంశం పైన సరే ఆ అంశం పైన మాట్లాడటానికి మా పార్టీ నాయకుడు సిద్ధంగా ఉన్నా, మా పార్టీ సిద్ధంగా అని చెప్పినాడు. నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తే, అరే నువ్వు కూడా తంబాకు తిరుగుతావుగా, తంబాకు ఎఫెక్ట్ కదా, నీ ఇంటికి వెళ్ళి నువ్వు చెప్పినాడు. నువ్వేమో మా కేటీఆర్ గారు డ్రగ్స్ అంటావు, నువ్వు కేసీఆర్ గారికి పుట్టినామని అడుగుతావు. మేము అలాంటి భాష మాట్లాడలేదు. మేము చాలా స్పష్టంగా అంశం పైన మాట్లాడినాం. బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన భాషలో మీకు సమానం చెప్తే ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. కేవలం ఇంకా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో. మీరు ఇదే రకమైనటువంటి సంస్కృతిని మీరు ముందుకు తీసుకుపోతే, ఇదే రకమైన సాంప్రదాయాలు ముందు తీసుకుపోతే రేపు పొద్దున మీ పైన దాడులు కానీ మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు కరీంనగర్ ఖాళీ చేసి పోయి గుజరాత్లోనో యూపీలో తలయాల్సుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది బండి సంజయ్కి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. మరి కార్యకర్తలు అంటే ఆపుకోలేకపోయారంట. మరి మా కార్యకర్తలు ఆపకపోతే 10 సంవత్సరాలలో మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన కాబట్టి బతికి బట్టగలి బయటపడ్డావు నువ్వు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ. మా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి మీరు ఈరోజు రాజకీయంగా ఎదగగలిగారు, రాజకీయం ముందుకు వెళ్ళగలుగుతున్నారు. కానీ ఆ పరిస్థితులు రాబోయే భవిష్యత్తులో ఉండవు. మీది ఏ రకంగా కొనసాగితే మాత్రం తప్పకుండా మీకు తగిన రీతిలో గుణపడడం తప్పదని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు డీజీపీ గారిని చాలా స్పష్టంగా అన్ని ఆధారాలతో పాటు అన్ని ఓపెన్గా ఈరోజు అన్ని పత్రికలలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, అన్ని ఆధారాలతో పాటు మేము ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎప్పటికి కూడా ఎఫ్ఐఆర్ బండి సంజయ్ గారి పేరు కాలేదు. వారు ఎంత పదిలో ఉన్నారు కాక ఖచ్చితంగా వారు చట్టరీత్యా నేరం చేసినాడు, తప్పు చేసినాడు. బండి సంజయ్ గారిని A1గా మరి ఎఫ్ఐఆర్లో చేర్చాలని చెప్పేసి మేము డీజీపీ గారిని డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా వారు చేయాల్సిందే. వారిపైన పరువు నష్ట దావా కూడా వారు అన్న మాటలకు ఇప్పటికే పరువు నష్ట దావాలు ఉన్నాయి. తప్పకుండా పరువు నష్ట దావా వేస్తాం. వారిని న్యాయస్థానంలో ఇచ్చిపెట్టాం, ప్రజా కోర్టులో వదిలిపెట్టాం. రాబోయే రోజుల్లో ఇదే రకంగా కొనసాగితే మాత్రం తన గుణపడడం తప్పదని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో నెలకొన్నటువంటి అరాచక పరిస్థితుల గురించి మా ఆందోళనను, మా ఫిర్యాదును అందజేయడం జరిగింది.
రాజ్యాంగాన్ని రక్షణ చేయాల్సినటువంటి హోంశాఖ సహాయ మంత్రి గూండాలను పంపి దాడులు చేయిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా ఉన్న ఆయన 2.5 సంవత్సరాలుగా వరుసగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద దాడులు జరిపిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలంటే, క్యాంప్ ఆఫీసులు అంటే అవి ప్రజల ఆస్తులు, అవేమీ ప్రైవేటు బిల్డింగ్స్ కావాలి. ప్రజల పన్నుల నుంచి వచ్చినటువంటి ఆదాయంతో కట్టినటువంటి బిల్డింగ్స్. వాటి మీద ఎట్లా దాడులకు దిగబడతారు? ప్రభుత్వమే ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేయించడం వికృతము, విడ్డూరం మాత్రమే కాదు, పరమ నేరం. నేరపూరిత అంటే ఇవాళ నేరమే అధికారమై కూర్చుంది, నేరస్తులే మంత్రులవుతున్నారు, నేరపూరితమైనటువంటి పరిపాలన సాగుతోంది. ఇంత జరుగుతూ ఉంటే వరుసగా చూశారు మీరు, సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి, తర్వాత గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి, ఆ తర్వాత మేడ్చల్ ఆఫీస్ మీద దాడి, ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ కరీంనగర్ గంగుల కమలాకర్ గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి, హుజురాబాద్ కార్యాలయం మీద దాడి, వరుస పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్యాలయాల మీద దాడి జరుగుతున్నది. దీన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. నిన్న మీరు అందరూ టీవీలలో స్పష్టంగా చూసింది, గూండాలు రెచ్చిపోతున్నారు, ఆ కారు అద్దాలు పగలగొడుతున్నారు, పాడి కౌశిక్ రెడ్డి గారిని చంపేస్తామని చెప్పి బాహాటంగా ప్రకటిస్తున్నారు. పోలీసులు బుజ్జగిస్తున్నారు, వాళ్ళ నడుము పట్టుకొని బతిలాడుతూ అయ్యో అయ్యో పక్కకు రండి అని కాసేపు వదులుగా పట్టుకుంటున్నారు, కాసేపు గట్టిగా పట్టుకుంటున్నారు. అంటే నువ్వు ఇంకా 2 పగలగొట్టానట్టే ఉంది వైఖరి. లోపలికి ఎట్లా ఎంటర్ అవుతారండి? కార్యాలయం లోపలికి ఎంటర్ అయిపోయి కుర్చీలు పగలగొట్టి, అద్దాలు పగలగొట్టి ఇవన్నీ చేస్తుంటే ఇక్కడ పోలీసులు ఉన్నట్ట? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అమలవుతున్నట్ట? అంటే రాష్ట్రంలో శాసనసభ్యుల ప్రాణాలకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? కౌశిక్ రెడ్డి గారు ఇంటి మీదకి దాడి చేశారు కదా, ఇక్కడి నుంచి ఎన్ని పోలీస్ స్టేషన్లు దాటుకుంటూ వెళ్ళారు. ఇవాళ మేము ఏదైనా ఒక చిన్న బంధకాలు ఇస్తే, లేదా ఏదైనా చిన్న సమ్మెకు సంబంధించిన మద్దతు ప్రకటిస్తే, ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటిస్తే, ఏదైనా జరిగితే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు కదా, బయటకే రాణిస్తారు కదా. అట్లాంటిది గుండాలు స్వైర విహారం చేస్తూ, లాఠీలు పట్టుకొని రోడ్ల మీద నడుస్తూ కార్యాలయాల దగ్గరకు వచ్చి దాడి చేస్తున్నా కానీ చోద్యం చూస్తారా? ఏం జరుగుతుంది వాళ్ళ రాష్ట్రంలో? ప్రజలు ఆలోచించాలి. గత 10 సంవత్సరాల్లో ఇటువంటి పరిస్థితి ఉందా? ఇట్లా శాసనసభ్యుల కార్యాలయాల మీద, వాళ్ళ ఇళ్ల మీద కానీ దాడులు జరిగాయా? యథేచ్ఛగా ఎన్ని మాటలు మాట్లాడారు? కేసీఆర్ గారిని అవమానిస్తూ దారుణమైన మాటలన్నీ మాట్లాడారు, అనేక మంది మాట్లాడినారు. అట్లా మాట్లాడిన వాళ్ళు ఎవరి మీద కూడా భౌతిక దాడులకు పాల్పడలేదు. భౌతిక దాడుల సంస్కృతి, ఫ్యాక్షనిస్టు సంస్కృతి. ఈ ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి ఆ శంకుస్థాపన మన ప్లాంక్లన్నింటినీ కూడా పగలగొట్టడం మొదలుపెట్టారు. మొట్టమొదటి రోజు నుంచి అరాచకం, భాషలో అరాచకం, చేతల్లో అరాచకం. ఏం మాట్లాడుతున్నాడు ఆయన హోంశాఖ సహాయ మంత్రి? కనీసం నేను ఒక హోంశాఖ మంత్రిగా ఒక పదవిలో ఉన్నాను, సంస్కారవంతంగా మాట్లాడాలని లేకుంటే ఎట్లా? పుట్టుకల గురించి మాట్లాడతారా? ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా? ఇంత కుసంస్కారమా? ఇంత దిగజారిపోవాలా? దేశం కోసం, ధర్మం కోసం, హైందవ సంస్కారం అని మాట్లాడేవాళ్ళు పుట్టుకల గురించి మాట్లాడతారా? ఏం చదివావు నువ్వు? భగవద్గీత చదివావా? ఉపనిషత్తులు చదివావా? నీ జీవితంలో నీ నోటి నుంచి ఒక శ్లోకం వినలే, నీ నోటి నుంచి ఒక మంచి మాట వినలే, నీ నోటి నుంచి ప్రజల కోసం అని కమిట్మెంట్తో మాట్లాడే ఒక వాక్యం వినలే. పొద్దున్న లేస్తే కేసీఆర్ను తిట్టడం, కేటీఆర్ను తిట్టడం. ఇది తప్ప బండి సంజయ్ నోట ఇంకేమైనా విన్నామా? ఏం లేదు. రేవంత్ రెడ్డి గారిని మాత్రం ప్రియురాలు జడతో కొట్టినట్టు కొడుతుంటాడు అప్పుడప్పుడు. అదో చిన్నపాటి విమర్శ. ఇంత కొనుగోళ్లు జరగడం లేదు, రైతుల పాపం ధాన్యం కొనుగోళ్లు జరగక అల్లాడుతున్నారు రైతులు. ఎక్కడున్నాడు బండి సంజయ్? అది పట్టదు ఆయనకి పొద్దున్న దాకా బీఆర్ఎస్ మీద పడడమే. ఇవాళ రేవంత్ రెడ్డితో బిలాఖతై బండి సంజయ్ సాగిస్తున్నటువంటి ఈ దురాగతాన్ని ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ నాయకులారా, పారా హుషారు. మీ పార్టీ మూలాలు పెకలిస్తున్నాడు ఈయన. మీ పార్టీకి కూడా ఆయన ఘాతకుడుగా తయారైనాడు. ఈ విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కుసంస్కారానికి, దాడులకు, గూండాయిజానికి ప్రతీకలుగా మారారు రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్. వీళ్ళ విషయంలో తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. చైతన్యవంతమైనటువంటి సమాజం, ప్రజాస్వామ్య విలువల్ని ప్రేమించేటువంటి సమాజం, ప్రజాస్వామ్య పోరాటం చేసి తెలంగాణను సాధించినటువంటి సమాజం కనుక ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇవాళ మేము అందుకనే ఆనంద్ గారికి చెప్పినాం, వారి నుంచి మేము ఆశిస్తున్నాం, వారు చట్టాన్ని రక్షిస్తారని ఆశిస్తున్నాం. మాకేం ఫేవరిజం ఆశించట్లేదు. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కార్యాలయాలు కాపాడండి, ఎమ్మెల్యేల ప్రాణాలు కాపాడండి అని అడిగాం. ఎమ్మెల్యేల మీద దాడులు జరగకుండా చూడండి,
ఈ ఫ్యాక్షనిస్ట్ సంస్కృతి, ఈ బీహార్లో ఉండేటువంటి దాడుల సంస్కృతిని తెలంగాణలో రానివ్వకండి అని చెప్పడానికి వచ్చినాం. వీళ్ళు ఇట్లా అరాచకాలు చేస్తే ఆత్మరక్షణ కోసం రేపు ఇతర పార్టీల వాళ్ళు కూడా దాడులు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? ఈ రాష్ట్రం రావణ కష్టం అవుతుంది, అగ్నిగుండం అవుతుంది. ఈ రాష్ట్రంలో అన్ని విలువలను దిగజార్చడానికి ఈ ఇద్దరు నాయకులు కూడా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, అన్ని విలువలు దిగజారాలు చేస్తున్నారు, పతనం వైపు రాష్ట్రాన్ని తీసుకుపోతున్నారు. కనుక వీళ్ళ విషయంలో కఠినమైనటువంటి చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నిన్న ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరి మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. హత్యానేరం మోపాలి. పెట్రో బాంబులు తీసుకొని వచ్చారు, మ్యాచ్ బాక్సులు తీసుకొని వచ్చారు. నిన్న కౌశిక్ రెడ్డి గారు పొరపాటున వాళ్ళ పాల బడి ఉంటే ఇవాళ ఆయన పరిస్థితి ఏమై ఉండేది. కనుక ప్రాణాలు తీసడానికి కూడా సిద్ధపడి వస్తున్నారు. ఈ విషయంలో ప్రజలే వీళ్లకు బుద్ధి చెప్పాలి. పోలీస్ వెంటనే వాళ్ళ బాధ్యతను నిర్వర్తించాలి. అంతే తప్ప నాయకులకు గులాంగిరి చేయొద్దని, నాయకులకు సలాం చేయొద్దని, చట్టానికి, ప్రజలకు, రాజ్యాంగానికి రక్షణ ఇవ్వాలని కోరుతున్నాను.